రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. కల్తీ కాటుకు జనం పిట్టల్లో రాలుతున్నారు. ఈ ఘటన మరొక ముందే తెలుగు రాష్ట్రాల్లో మరొక కల్తీ వ్యవహారాన్ని గుట్టురట్టు చేసింది ఐ న్యూస్. కల్తీ వంట నూనె బాగోతాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. దిమ్మ తిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటు మారుతున్న కేటుగాళ్ల బండారాన్ని ఐ న్యూస్ బయటపెట్టింది. సూర్యాపేట జిల్లా కోదాడలో కల్తీ నూనె వ్యవహారం వెలుగు చూసింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో గుంటూరు నుంచి హైదరాబాద్ కు ట్యాంకర్ బయలుదేరింది. మార్గ మధ్యలో కోదాడలో కొంత ఆయిల్ దిగుమతి చేస్తుండగా ఐ న్యూస్ కు పట్టుబడింది. ఏం ఆయిల్ ఇది? పామ్ ఆయిల్ కింద పోతుంది కదా. హైదరాబాద్ లోని కొందరు దళారులకు కల్తీ ఆయిల్ సరఫరా అవుతున్న విషయాన్ని ఐ న్యూస్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. అక్కడి నుంచి హోటల్స్, రెస్టారెంట్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలకు ఈ నకిలీ ఆయిల్ చేరుతున్నట్లుగా తెలుస్తోంది. మార్కెట్ ధర కంటే అతి తక్కువకి ఆయిల్ దొరకడంతో డిమాండ్ బాగా ఉంది. గుట్టు చప్పుడు కాకుండా రాత్రి వేళల్లో మన స్క్రీన్ లో చూస్తున్నాం కదా, అప్పుడు మిడ్ నైట్ ఆ టైంలో జరుగుతుంది అక్రమ దందా అనేది. అచ్చం పామ్ ఆయిల్ మాదిరిగా ఉండే ఆయిల్ దందాతో అక్రమార్కులు కోట్లకు పడగెత్తుతున్నారు. ఏమీ తెలియని అమాయక ప్రజలు మాత్రం రోగాల బారిన పడుతున్నారు. నకిలీ ఆయిల్ వల్ల గుండె సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులతో పాటు క్యాన్సర్ వస్తోంది, కిడ్నీ సమస్యలు వస్తాయంటూ కూడా వైద్యులు హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాసులకు కకృతపడి అమాయక జనాల ప్రాణాలతో అక్రమార్కులు చెలగాటు మారుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం ప్రజలకు శాపంగా మారుతుందని విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ కొందరు అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో అర్ధరాత్రి మిడ్ నైట్ టైంలో ఆ టైంలోనే ఐ న్యూస్ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్ లో కల్తీ ఆయిల్ బాగోతం వెలుగు చూసింది. కెమెరాకు చిక్కారు అక్రమార్కులు. ఇది ఒరిజినల్ ఆయిల్ అంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. పేరున్న కంపెనీకి చెందిందంటూ ఓదరగొట్టారు. ఐ న్యూస్ ప్రతినిధులు గట్టిగా ప్రశ్నించేసరికి కాళ్ల బేరానికి వచ్చినటువంటి పరిస్థితి. తప్పైంది, క్షమించమంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ తో పాటు కోదాడ, సూర్యాపేట, నకిరేకల్, చౌటుప్పల్ ప్రాంతాల్లో దళారులకు ఈ కల్తీ ఆయిల్ విక్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ బాగోతాన్ని అధికారుల ముందుంచింది ఐ న్యూస్. ఆయిల్ ముఠా సభ్యులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఇదంతా ఒరిజినల్ ఆయిల్ అంటూ సర్టిఫికెట్ ఇస్తారా అనే విషయాల్ని వెయిట్ చేసి చూడాల్సిందే. ఇక్కడ కల్తీ ఆయిల్ అమ్ముతున్నారు మీరు? గుంటూరు నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ మరి కల్తీ ఆయిల్ ఇట్లా అమ్మొచ్చా? మరి ఏం ఆయిల్ ఇది? పామ్ ఆయిల్, లూజ్ ఆయిల్ ఇక్కడ అమ్మొచ్చా? ఏంటండి తెలియదు.